తాజాగా హ్యుండై కంపెనీ వాళ్ళు 5 నిమిషాల్లోనే 700 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ ని అనౌన్స్ చేయడంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అది హ్యుండై కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న ఈ నీటితో నడిచే ఎలక్ట్రిక్ కార్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటిగా లేటెస్ట్ ఆటోమొబైల్ గణన కోసం ఖచ్చితంగా మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజాగా మనం చెక్ చేసే వాహనాలు ఏదైతే ఉన్నాయో అది పెట్రోల్, డీజిల్ లేదా బ్యాటరీ సాయంతో పనిచేస్తాయి. అయితే తాజాగా హ్యుండై కంపెనీ వాళ్ళు ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే రివీల్ చేశారు. ఈ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు బై ప్రోడక్ట్ కింద కేవలం వాటర్ మాత్రమే వస్తుంది. ఈ రియాక్షన్ అంతా కూడా ఫ్యూయల్ సెల్లో జరుగుతుంది. బయటకు వచ్చిన బై ప్రోడక్ట్ వాటర్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఇలా ఒక 100% జీరో ఎమిషన్ వాహనం అనేది రెడీ అవుతుంది. ఇటువంటి ఒక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాన్ని హ్యుండై కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. దీని పేరే నెక్సో. ఇక ఈ హైడ్రోజన్ వాహనాల్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హైడ్రోజన్ ఇంధనాన్ని కేవలం నిమిషాల్లోనే నింపేసుకోవచ్చు. ఇక హైడ్రోజన్ సంబంధించిన వాహనాల్ని హ్యుండై కంపెనీ వాళ్ళు ఎప్పటి నుంచి డెవలప్ చేస్తున్నారు. హ్యుండై కంపెనీ వాళ్ళు సుమారుగా 27 సంవత్సరాల నుంచి ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల మీద వర్క్ చేస్తున్నారు. కానీ 2017 సంవత్సరంలో హ్యుండై కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఫ్యూయల్ సెల్ వాహనాలు అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. బట్ అప్పటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు హ్యుండై కంపెనీ వాళ్ళు తమ హ్యుండై సంబంధించిన హైడ్రోజన్ వాహనాలు ఎఫిషియన్సీని బాగా పెంచామని చెప్పారు. ఉదాహరణకి ప్రీవియస్గా తమ ఫ్యూయల్ సెల్ బరువుతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడున్న ఫ్యూయల్ సెల్ బరువుని 20% తగ్గించామని చెప్పారు. ఎఫిషియన్సీ కూడా 10% పెంచామని చెప్తున్నారు. అలానే పవర్ డెన్సిటీ ఏదైతే ఉందో 30% బూస్ట్ చేసి కొత్తగా వచ్చే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల్లో ఉంటుందని చెప్పి హ్యుండై కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక ప్రెసెంట్ హ్యుండై కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన నెక్సో సంబంధించిన హైడ్రోజన్ కార్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ హైడ్రోజన్ కార్ ఒకసారి రీఫ్యూయల్ చేయగలిగితే గనక 800 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ నెక్సో సంబంధించిన కార్ లో కూడా హ్యుండై కంపెనీ వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్స్ చేసామని చెప్తున్నారు. ఉదాహరణకి ఈ పర్టికులర్ ఫ్యూయల్ రియాక్షన్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్ రియాక్షన్ టైం ని తగ్గించారని చెప్పారు. సాధారణంగా మనం ఒకసారి ఈ నెక్సో సంబంధించిన ఫ్యూయల్ సెల్ రియాక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఈ నెక్సో సంబంధించిన కార్ లో ఒక ఫ్యూయల్ సెల్ అయితే ఉంటుంది. ఈ ఫ్యూయల్ సెల్ లోపలికి ఫస్ట్ వీళ్ళు హైడ్రోజన్ ఫ్యూయల్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ హైడ్రోజన్ ఇంధనం ఫ్యూయల్ సెల్తో రియాక్ట్ అయినప్పుడు బయట కింద బై ప్రొడక్ట్స్ రెండు వస్తాయి. ఒకటి విద్యుత్ వస్తుంది, రెండోది చూసుకున్నట్లయితే వాటర్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే విద్యుత్ బయటకు వస్తుందో ఆ విద్యుత్ తీసుకెళ్లి మోటార్కి అయితే ఇస్తారనమాట. ఈ హైడ్రోజన్ వాహనంలో ఉన్న మోటార్, ఆ మోటార్ ఎప్పుడైతే టైర్లకు ఇస్తుందో ఆ టైర్స్ రొటేట్ అవుతూ ఈ హైడ్రోజన్ వాహనం అయితే పనిచేస్తుంది. అలానే బై ప్రోడక్ట్ కింద వాటర్ ఏదైతే వస్తుందో మనకి టైల్ పైప్ కింద బయట నుంచి వచ్చే పైప్ నుంచి కేవలం వాటర్ మాత్రమే బయటకు వస్తుంది. అది కూడా వాటర్ వేపర్ ఫామ్లో అయితే వస్తుంది అనమాట. దీని ద్వారా 100% క్లీన్ ఎలక్ట్రిక్ వాహనం అనేది మనకి హ్యుండై కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక హ్యుండై కంపెనీ వాళ్ళు ఈ నెక్సో కార్లో అడిషనల్గా ఇంకొక బ్యాటరీ ప్యాక్ని కూడా అమర్చారు. ఈ బ్యాటరీ ప్యాక్ దేనికంటే ఏదైనా పవర్ సంబంధించిన సర్జెస్ వస్తే కనుక ఆ పవర్ని స్టోర్ చేసుకుని అడిషనల్ పవర్ బ్యాకప్ కింద అయితే వర్క్ అవుతుందని చెప్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళు డెవలప్ చేసిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఉన్న మార్కెట్లోనే మోస్ట్ ఎఫిషియెంట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అని చెప్తున్నారు. ఇక వీళ్ళ మోటార్ కూడా చాలా హై పవర్ మోటార్ అయితే డెవలప్ చేశారని చెప్తున్నారు. ఈ మోటార్లో ఎక్కువ టార్క్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళు వెహికల్ టు లోడ్ అనే ఒక టెక్నాలజీని కూడా ఈ వాహనాలతో అమర్చారు. మరి ఈ వెహికల్ టు లోడ్ అనేది ఎలా పనిచేస్తుంది? ఎప్పుడైతే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కంప్లీట్గా హైడ్రోజన్ ఫ్యూయల్ నిల్వ చేసామో మనకు కొంచెం ఎలక్ట్రిసిటీ అనేది ఎనర్జీ రూపంలో బయటకు వస్తుందని చెప్పాం కదా. ఈ ఎలక్ట్రిసిటీని వేరే వాహనాలకి పవర్ సోర్స్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇన్ కేసు ఈ వాహనం వాడకపోతే అలా కూడా వెహికల్ టు లోడ్ అనే ఫంక్షన్ అనేది వర్క్ అవుతుందని చెప్తున్నారు. ఇక ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కార్ యొక్క రేట్ ఎంత? వీళ్ళు లాంచ్ చేసిన కార్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే $61,000. ఇందులో హై ఎండ్ వేరియంట్ చూసుకున్నట్లయితే $64,000. రెండు రకాల వేరియంట్స్ అనేది హ్యుండై కంపెనీ వాళ్ళు అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఈ కార్లోనే మరొక ఆఫర్ ఏమి చెప్తున్నారంటే ఎవరైతే ఈ హైడ్రోజన్ కార్లు కొనుక్కుంటారో కస్టమర్లకి 6 సంవత్సరాల పాటు ఇంధనాన్ని ఉచితంగా ఇస్తామని చెప్పి హ్యుండై కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. దానికోసం వీళ్ళు నెక్సో అనే ఒక కార్డ్ని అయితే ఇస్తున్నారు అనమాట. దీని వాల్యూ వచ్చి $15,000. ఈ నెక్సో కార్డు తీసుకుంటే కనుక లీజు పద్ధతిలో ఆ కారు తీసుకుంటే 3 సంవత్సరాల పాటు అన్లిమిటెడ్గా మీరు హైడ్రోజన్ సంబంధించిన ఇంధనాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. వీళ్ళు నెక్సో సంబంధించిన పంప్స్ అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. అదంతా కూడా హ్యుండై కంపెనీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. అక్కడికి వెళ్తే హైడ్రోజన్ ఇంధనాన్ని అయితే ఫ్రీగా పెట్టించుకోవచ్చు. దాంతోపాటుగా వీళ్ళు ఎవరైతే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారో ఆ కస్టమర్స్కి అయితే 6 సంవత్సరాల పాటు ఉచితంగా హైడ్రోజన్ సంబంధించిన రీఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. హైడ్రోజన్ కార్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి, పబ్లిక్లోకి మరింత ఎక్కువ మంది హైడ్రోజన్ వాహనాలకు వెళ్ళడం కోసం ఇటువంటి ఫ్రీ ఇనిషియేటివ్ అయితే హ్యుండై వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పటివరకు మన హైడ్రోజన్ కార్లు, హ్యుండై సంబంధించిన నెక్సో కార్ సంబంధించిన అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నాం. బట్ హైడ్రోజన్ కార్లో కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. మొట్టమొదటి చూసుకున్నట్లయితే ఈ హైడ్రోజన్ సంబంధించిన ఫ్యూయల్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం అనేది అతిపెద్ద ఛాలెంజ్.
ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో ఈ హైడ్రోజన్ సంబంధించిన ఫ్యూయల్ స్టేషన్స్ అనేవి అందుబాటులో లేదు. ఈవెన్ వీళ్ళు చెప్తున్న నెక్సో సంబంధించిన కార్ని అమెరికాలో తీసుకొచ్చినా కూడా కాలిఫోర్నియా నగరం మినహాయిస్తే ఇతర నగరాల్లో అయితే ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్స్ అనేవి అందుబాటులో లేవు. సో ఈ ఛాలెంజెస్ అన్నిటిని కూడా వీళ్ళు రెక్టిఫై చేసుకుంటే మాత్రమే లార్జ్ స్కేల్లో ఇటువంటి అడాప్షన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ హ్యుండై కంపెనీ వాళ్ళు ఇలా నెక్సో అనే హైడ్రోజన్ కార్ తీసుకురావడం, దానికి ఉచితంగా ఫ్యూయల్ అందించడం, దాంతోపాటుగా కేవలం 5 నిమిషాల్లోనే 700 కిలోమీటర్ల వరకు రీఫిల్ చేసుకోవచ్చు అనే ఒక ఆప్షన్ ఇవ్వడం అనేది కొత్త టెక్నాలజీని ఎక్కువ మందికి చేరువే అవకాశం కింద మనకు కనిపిస్తుంది. మరి హ్యుండై నెక్సో కార్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ అది ఫ్యూచర్.